హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు రెసిపీ వచ్చేసి సొరకాయ చట్నీ అండి. చాలా బాగుంటుందండి. రైస్లోకి వేడివేడి అన్నంలో ఇంత నెయ్యి వేసుకుని చట్నీ వేసుకుని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ చట్నీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం రండి. దానికన్నా ముందు నా వీడియోకి లైక్ చేయకపోతే చిన్న లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్. ఇప్పుడు ముందుగా పొట్టు తీసుకున్న సొరకాయ అండి. సొరకాయ ఎలా ఉంది ఏంటి అనుకోకండి. దీన్ని నేను సొరకాయ హల్వా చేసానండి. పైన గ్రీన్ కలర్ అంతా తురుముకుని దాంతో హల్వా చేసి దీంతో చట్నీ చేస్తున్నానండి. ఇది వేస్ట్ చేయకుండా మీరు మామూలు సొరకాయ కూడా తీసుకుని చేసుకోవచ్చు. అలాగే సొరకాయ హల్వా ఈ స్వీట్ చూడాలనుకుంటే నా ఛానల్ ఫుల్ వీడియోలో ఉందండి, వెళ్ళి చెక్ చేయండి ఒకసారి. ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా ట్రై చేయండి. స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకుని ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకుని ఒక పిడికిడని పల్లీలు వేసుకుని మంచిగా వేయించుకోండి. దీంట్లోనే ఒక 10 నుండి 8 దాకా పచ్చిమిర్చి ఇట్లా సకానికి చేసుకుని వేసుకోండి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఇవన్నీ మంచిగా వేగేంత వరకు వేయించుకోండి. ఇలా వేగిన మిశ్రమాన్ని మొత్తం ఒక ప్లేట్లోకి తీసుకోండి. తర్వాత అదే కళాయిలో ఆయిల్ ఏమేయక్కర్లేదండి. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న సొరకాయ వేసుకుని మంచిగా సొరకాయ కూడా బాగా ఫ్రై అవ్వనివ్వండి సిమ్లో పెట్టుకుని. ఇట్లా సొరకాయ బాగా వేగిన తర్వాత ఒక 2 మీడియం సైజ్ టమాటాలు కట్ చేసుకుని మంచిగా టమాటాలు సొరకాయ బాగా మగ్గేంత వరకు సిమ్లోనే ఉడికించుకోండి. ఇప్పుడు కొద్దిగా మనం ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చిలో కొంచెం అంతా కల్లుపు, ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి. లేకుంటే మీ దగ్గర దంచుకోవడానికి రోలు ఉంటే రోట్లో దంచితే కూడా చాలా బాగుంటుందండి టేస్ట్. నేనైతే మిక్సీ పట్టుకున్నానండి. ఇప్పుడు పోపు కోసం ఒక గిన్నె పెట్టుకుని దాంట్లో 4 స్పూన్స్ ఆయిల్ వేసుకుని జీలకర్ర, ఎండుమిర్చి, మినపప్పు, ఆవాలు, శనగపప్పు వేసుకుని ఫ్రై అవనివ్వండి. ఫ్రై అయిన తర్వాత కొంచెం అంతా కరివేపాకు వేసుకోండి. పచ్చడి మంచి టేస్ట్ కలర్ రావడం కోసం కొంచెం పసుపు వేసుకోండి, ఒక చిటికుడు. అలాగే పచ్చడి టేస్ట్గా ఉండటం కోసం కొంచెం అంతా ఇంగు వేసుకోండి, ఒక 1/2 టీ స్పూన్ దాకా. ఇంగు వేయడం వల్ల చట్నీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. ఇడ్లీలోకి కూడా బాగుంటుంది, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో, లేకుంటే వేడి అన్నంలో కూడా బాగుంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.